ఇప్పుడు నేను చెప్పబోయే ఫీలింగ్‌ని కనీసం మీరు ఒక్కసారైనా మీ లైఫ్‌లో ఫీల్ అయ్యి ఉంటారు. ఒక చిన్న పిట్ట కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఒక 60 ఏళ్ల పెద్దాయన లాటరీ టికెట్ కొని మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటే ఆ దారిలో ఆయనకు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. అందులో ఆయనకి కాలు ఇరిగింది. అప్పుడు ఆయన కూతురు, కొడుకు వచ్చి విపరీతంగా తిట్టారు. దాని తర్వాత ఆ చుట్టుపక్కల బంధువులందరికీ తెలిసి బంధువులు కూడా ఈ ముసలాయన ఒక ముద్ద తిని కామ్‌గా ఉండలేడా? ఇయన్నీ అవసరం ఆయనకి. ఇప్పుడు కాలు ఇరగ్గొట్టుకోవడం అని చెప్పి తిట్టడం జరిగింది. కరెక్ట్‌గా 1 వీక్ తర్వాత ఈయన కొన్న లాటరీ టికెట్‌కి ₹1,00,00,000 తగిలింది. ఆ ₹1,00,00,000లో 50,00,000 కొడుక్కి, కూతురికి 25, 25 లెక్కనిచ్చాడు. ఇంకొక 50,00,000లో ఒక 5 అనాథాశ్రమాలు ఎంచుకొని ప్రతి అనాథాశ్రమానికి 10,00,000 ఇచ్చాడు. అప్పుడు ఎవరైతే పొగిడారో ఇందాక ఆ కూతురు, కొడుకు బంధువులు మళ్ళీ ఈ పని చేసిన వెంటనే మళ్ళీ తిట్టడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆయన చేసింది మంచిదా? కరెక్టా? తప్పా? అనేది కాసేపు పక్కన పెడదాం. అసలు ఈరోజు మన లైఫ్‌లో కూడా మనం ఏ పని చేసినా మనల్ని తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు. అలా ఎవరో చుట్టుపక్కల వాళ్ళ కోసం మనల్ని తిడుతున్నారని మనం కొన్ని పనులు చేయకుండా ఆగిపోతే అందులో చాలా మంచి పనులు ఆగిపోతాయి. అంటే ఈరోజు నా పాయింట్ ఏంటి అంటే తిట్టేవాళ్ళు, పొగిడేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కానీ మీరు చేయాల్సిన పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. అలా మిమ్మల్ని ఎవరైతే తిట్టేవాళ్ళు ఉంటారో ఈ వీడియో స్టేటస్‌లో పెట్టండి. వాళ్ళకి కూడా అర్థమవుతుంది.